ఆవిడ ఏ రోజున నా కొడుకుని గెలిపించండి అని ఆవిడ ఎక్కడ ప్రచారం చేయలే. అసలు ముఖ్యమంత్రి పదవి అనేది మా కుటుంబానికి ప్రజలు రాసిచ్చిన హక్కు. విజయమ్మ గారు వాటాల దగ్గర గొడవలు వచ్చినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా నా భర్తకి ఓటేయండి అని ఆవిడ ఏ రోజు ఎలక్షన్స్కి రాలా, క్యాంపెయినింగ్ చేయలా. ఈ రాష్ట్రం మనది, భవిష్యత్తు మన బిడ్డలది కాబట్టి ఎలాంటి వ్యక్తులకి మనం ఓటేస్తున్నాం అనేది ఒకసారి మనం గ్రహించుకోవాల్సిన అవసరం మనకుంది. విజయమ్మ గారును భువనేశ్వరి గారిని చూసుకుంటే గనక రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాలకి ఎంత తేడా ఉందనేది నిజంగా తెలుగు ప్రజలు మనం అందరం కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రం మనది, భవిష్యత్తు మన బిడ్డలది కాబట్టి మనం ఎలాంటి కుటుంబాలని మాట్లాడుతున్నాము, ఎలాంటి వ్యక్తులకి మనం ఓటేస్తున్నాం అనేది ఒకసారి మనం గ్రహించుకోవాల్సిన అవసరం మనకుంది. మరి ఇవాళ అవినీతి సొమ్ము కోసం విజయమ్మ గారు వాటాల దగ్గర గొడవలు వచ్చినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ భువనేశ్వరి గారు గడిచిన 26 సంవత్సరాల్లో, అంటే ఎన్టీ రామారావు గారు కాలం చేశాక నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, అలానే ఎన్టీ రామారావు గారి కూతురైనటువంటి భువనేశ్వరి గారు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ స్థాపించారండి. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఇక్కడే మన కృష్ణా జిల్లా చల్లపల్లిలో స్థాపించి కొన్ని వేల మంది విద్యార్థులకి ఆవిడ ఉచితంగా విద్యను అందిస్తున్నారు. మరి స్కాలర్షిప్ చూసుకుంటే కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులకి ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా వాళ్ళకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్కాలర్షిప్ ద్వారా కూడా నండి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 4500 మంది పిల్లలకి లబ్ధి చేకూరింది. 3.5 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ కి భువనేశ్వరి గారు ఖర్చు పెట్టారు. మరి ఆడపిల్లలకి చదువు చాలా అవసరం, ఆడపిల్లల్ని చదువుల్ని ప్రోత్సహించాలి అని చెప్పి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి అకాడమిక్ ఇయర్, ఎవ్రీ అకాడమిక్ ఇయర్ 50 మంది విద్యార్థులకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేశారు. ఈ స్కాలర్షిప్ ద్వారా దాదాపు 2000 మంది విద్యార్థులు ఇవాళ చదువుకుంటున్నారు, ఆడపిల్లలు. ఇది కదా కావాల్సింది. ఎన్టీఆర్ కాలేజెస్ చూసుకుంటే కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాలేజీ విద్య కూడా అందిస్తున్నారండి. అంటే స్కూల్స్ వరకే కాకుండా కాలేజీలో కూడా ఇప్పుడు వరకు 1600 మందికి పైగా కాలేజెస్ లో వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు. మరి జాబ్ మేళా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్థాపించారు. దాదాపు 7500 మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పించారు. దీనిలో 2500 మందికి జాబ్స్ ఇప్పించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేసి 2500 మందికి జాబ్స్ ఇప్పించడమే కాకుండా జాబ్ మేళా కూడా కండక్ట్ చేశారు. ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున దాదాపు 4000 మందికి జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఇప్పించారు, ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేసుకోగలిగారు. ఇది కావాల్సింది. అంటే ప్రజలకి సేవ చేయటం ఏంటి అనేది. మరి ఎన్టీఆర్ వైద్య సేవలు చూసుకుంటే కూడా ఈ 26 ఇయర్స్ నుంచి ఈ ట్రస్ట్ స్థాపించిన కాడ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నారా భువనేశ్వరి గారు 11,000కి పైగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి 19 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ చాలా అత్యుత్తమైనటువంటి సేవ అది. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే 88.580 యూనిట్ల బ్లడ్ని సేకరించి, తలైసీమా అని చెప్పి ఒక డిసీజ్ ఉందండి. అంటే దానికి ఏంటంటే డయాలసిస్ లాగానే ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్లడ్తో డయాలసిస్ చేయాలి వాళ్ళకి, ఆ డిసీజ్ ఉన్న వాళ్ళకి. దాదాపు 22,000 యూనిట్లు ఆ డిసీజ్ ఉన్న ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఉపయోగించారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి. నాకే అనుభవం అండి. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక లేనింటి వాళ్ళకి తెల్లారితే ఆపరేషన్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ ఇవ్వాలి, టైం చాలా తక్కువ ఉంది, బ్లడ్ ఎక్కడ అవైలబుల్గా లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మాకు బ్లడ్ యూనిట్స్ అందించారనమాట. అలా గవర్నమెంట్ హాస్పిటల్స్కి 55,000 యూనిట్లు బ్లడ్ సరఫరా చేశారు ఇప్పటి వరకు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా. గడిచిన ఇన్నాళ్లలో మరి 2 తెలుగు రాష్ట్రాల్లో 3 RO ప్లాంట్లు పెట్టారు. అంటే మారుమూల గ్రామాలకి క్లోరైడ్, నాన్ క్లోరైడ్ వాటర్ వెళ్ళాలి, క్లోరైడ్ ఫ్రీ వాటర్ వెళ్ళాలి, స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా 3 RO ప్లాంట్లు స్థాపించి 42 ఇండివిజువల్ ప్లాంట్స్ స్థాపించారు. అంటే ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలి అని చెప్పి. మరి డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసుకుంటే కూడా మొన్న కూడా మనకి విజయవాడలో వరదలు వచ్చినాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున వైద్య సేవలు అవన్నీ కూడా మేమందరం కూడా లబ్ధి పొందిన వాళ్ళమే, ఆ బాధితులమే మేమంతా కూడా. డిసాస్టర్స్ వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రకృతి విపత్తుల్లో ఇప్పుడు వరకు 20 లక్షల మందికి వాళ్ళు సాయం చేశారండి. దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి.
2013లో మనకి ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినాయి. అప్పుడు మనం అధికారంలో లేము. అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఇది ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం ఏంటంటే ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాపక్షంలోనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ. దానికి నిదర్శన 2013లో ఉత్తరాఖండ్లో ఎక్కడో వరదలు వస్తే 500 మంది తెలుగువారు అక్కడ చిక్కుకుపోతే ప్రత్యేకమైన విమానాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి 2009లో కర్నూలు, మహబూబ్ నగర్ లో వరదలు వచ్చినాయి. చాలా ప్రకృతి విపత్తు చాలా భారీగా వచ్చింది. అలాంటి సమయంలో కూడా మనం అధికారంలో లేము. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అధికారంలో లేము. అయినా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 54 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి 15 కోట్ల రూపాయలు విలువైనటువంటి మందులు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, బట్టలు, బెడ్షీట్స్ వాళ్ళందరికీ ఆ వరద బాధితులకు అందజేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నారా భువనేశ్వరి గారు. మరి 2016లో హైదరాబాద్లో అప్పటికి బైఫర్కేషన్ అయిపోయింది. మనం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్, మనకు అక్కడ అధికారం కూడా లేదు. అయినా హైదరాబాద్లో 2016లో వరదలు వచ్చినప్పుడు 10 స్లమ్ ఏరియాస్ ఏవైతే బస్తీలు ఉన్నాయో అక్కడ 5,000 మందికి సాయం అందించారు ఆవిడ. మందులు పంపిణీ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, వాళ్ళకి ఆహార పొట్లాలుగా కానివ్వండి, ఇవన్నీ కూడా అందజేశారు. హుదూద్ తుఫాన్ అండి 2014 వైజాగ్ ని కుదిపేసింది హుదూద్ తుఫాను. అలాంటి సమయంలో కూడా 50,000 మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆవిడ సాయం అందించారు. ఇలా ప్రతినిత్యం 2021లో కూడా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీగా వరదలు వచ్చినాయి. అలాంటి సమయంలో కూడా మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా దాదాపు 50,000 మందికి అక్కడ సాయం అందించారు. అలానే ఆ వరదల్లో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నారా భువనేశ్వరి గారు ఎవరైతే ఆ కుటుంబాలు ప్రాణాలు కోల్పోయారో ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అందించారు. 48 లక్షల రూపాయలు. అంటే వీళ్ళు ప్రతినిత్యం ఎన్టీఆర్ కుటుంబం కానివ్వండి, అంటే నారా భువనేశ్వరి గారు ప్రతినిత్యం ప్రజల్లో అందుబాటులోనే ఉన్నారు ఆవిడ. మరి పాండమిక్ టైం చూసుకుంటే కరోనా విపత్తులో జగన్మోహన్ రెడ్డి గారేమో క్రోసిన్ వాడండి, డోలో వేసుకోండి, పారాసెటమాల్ వాడండి, వైరస్ మీ కళ్ళకు కనిపిస్తే మరి ఆయన కనిపించిందో మాకెవరికి కనిపించలేదు, బ్లీచింగ్ జల్లండి అని మాట్లాడాడు. అలాంటి బాధ్యతారహితమైన ముఖ్యమంత్రిని చూసాము. అధికారంలో లేకపోయినా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ నాన్నగారికి ప్రజల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ ని, నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ని ఆవిడ గౌరవిస్తూ కూడా ప్రతి క్షణం ప్రజలకి సేవలు అందుబాటులోనే ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 3 ఆక్సిజన్ ప్లాంట్స్ స్థాపించారు. 2 లక్షల మాస్కులు పంపిణీ చేశారు. 20 లక్షల మందికి ఉచితంగా మందులు అందించారు. 1,500 మందికి ఉచితంగా కరోనా పేషెంట్స్ కి వైద్య సేవలు అందించారు. ఇవి కదండి సేవ చేసేది. అంత చేసినా కూడా ఏ రోజు నారా భువనేశ్వరి గారు, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విజయమ్మ గారికి భువనేశ్వరి గారికి ఉన్న వ్యత్యాసం చూడండి, ఆ డిఫరెన్స్ చూడండి. ఇంత సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ఆవిడ ఏ రోజున లోకేష్ గారు మొట్టమొదటిసారి 2019లో ఆయన ఎలక్షన్స్ లో పాల్గొంటున్నప్పుడు నా కొడుకును గెలిపించండి అని ఆవిడ ఎక్కడ ప్రచారం చేయలే. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా నా భర్తకి ఓటేయండి అని ఆవిడ ఏ రోజు ఎలక్షన్స్ కి రాలా, క్యాంపెయినింగ్ చేయలా. కానీ గడిచిన 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా, అక్రమంగా అవినీతి కేసు అని చెప్పి ఇరికించి అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆ రోజున ఆవిడ నిజం గెలవాలి అని చెప్పి ప్రజల్లోకి వచ్చారే తప్ప ఏ రోజున కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని నా కొడుకుని గెలిపించండి, అసలు ముఖ్యమంత్రి పదవి అనేది మా కుటుంబానికి ప్రజలు రాసిచ్చిన హక్కు, ఇది మాకే వర్తించిద్ది, అయితే నా కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి లేదా నా కూతురు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి విజయమ్మ గారిలాగా ఏ రోజు కూడా ఆవిడ తప్పుడు ప్రచారాలు చేయలేదు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలకి చాలా స్పష్టంగా వాస్తవాలన్నీ కూడా తేటతెల్లం అవుతున్నాయండి.